హలో ఫ్రెండ్స్, మన జిఎండ్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్కి స్వాగతం. ఏఎన్ఎం అభ్యర్థులందరికీ ఒక పెద్ద అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఏఎన్ఎం రిజల్ట్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది. అఫీషియల్గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. మనమందరం సాధారణంగా ఏఎన్ఎం అని పిలుస్తాం, కానీ అధికారిక నోటిఫికేషన్లో ఎంపీహెచ్ఏ ఫిమేల్ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ అని పేర్కొన్నారు. ఈ రిక్రూట్మెంట్ తెలంగాణలో చాలా ముఖ్యమైన రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. వేలాది మంది అభ్యర్థులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ వచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుంది, స్కేలింగ్ వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి, సర్వీస్ వెయిటేజ్ ప్రభావం ఎలా ఉంటుంది అనే అనేక సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్బి ఇప్పుడు అధికారికంగా ఒక పెద్ద ప్రకటన విడుదల చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొన్ని కీలకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా 4 ముఖ్యమైన అప్డేట్స్ని విడుదల చేశారు ఫ్రెండ్స్. మొదటిది హైకోర్టు తీర్పు అప్డేటు, రెండవది సిబిటి మార్కుల స్కేలింగు, మూడవది సర్వీస్ వెయిటేజ్ మార్పు, నాలుగవది ప్రొవిజనల్ లిస్టు విడుదల. నోటిఫికేషన్ నెంబర్ 2/2023 ప్రకారం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నారు. సిబిటి పరీక్ష డిసెంబర్ 29, 2024 నిర్వహించారు. ఇప్పుడు మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అసలు నోటిఫికేషన్ ప్రకారమే కొనసాగుతోంది ఫ్రెండ్స్. అందువల్ల మెరిట్ లిస్టు మరియు ర్యాంకింగ్స్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పరీక్ష వివరాలు స్పష్టంగా చూద్దాం. మొత్తం 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో 20,600 మంది సిబిటి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష విజయవంతంగా పూర్తయ్యాక జనవరి 2, 2025 ప్రిలిమినరీకి విడుదల చేశారు. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అబ్జెక్షన్స్ని స్వీకరించారు. బోర్డు అన్ని అబ్జెక్షన్స్ని పరిశీలించి ఫైనల్కి విడుదల చేసింది. అలాగే సిబిటి ఫలితాలను కూడా విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే బోర్డు ఇప్పటికే అబ్జెక్షన్స్ని అన్నిటినీ పరిశీలించి తదుపరి ప్రాసెస్ కొనసాగిస్తోంది. అందుకే ఇప్పుడు అభ్యర్థుల దృష్టి మొత్తం కూడా మెరిట్ లిస్ట్ మరియు ఫైనల్ సెలక్షన్ మీదే ఉంది ఫ్రెండ్స్. ఈ రిక్రూట్మెంట్లో అతిపెద్ద మలుపు హైకోర్టు తీర్పు. ముందుగా ప్రభుత్వం సర్వీస్ వెయిటేజ్ని 20 మార్కుల నుంచి 30 మార్కులకు పెంచింది. అంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సర్వీస్ చేసిన వారికి అదనపు ప్రయోజనం లభించింది. కానీ ఈ నిర్ణయంపై హైకోర్టులో కేసు దాఖలైంది ఫ్రెండ్స్. ఆ తర్వాత హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కోర్టు ఏం చెప్పిందంటే అసలు నోటిఫికేషన్ ప్రకారం 20 మార్కులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని తెలిపింది. దాంతో ఇప్పుడు 30 మార్కుల సర్వీస్ వెయిటేజ్ రద్దు అయింది. ఇప్పటి నుంచి 20 మార్కులు మాత్రమే అమల్లో ఉంటాయి ఫ్రెండ్స్. దీని ప్రభావం మెరిట్ లిస్ట్ మరియు ర్యాంకింగ్స్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిబిటిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఇప్పుడు ప్రయోజనం పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం సిబిటి మార్కుల స్కేలింగ్ గురించి. ముందుగా రిక్రూట్మెంట్ ప్యాటర్న్ రిక్రూట్మెంట్ ప్యాటర్న్ అనేది ఇలా ఉండేది. సిబిటికి 70 మార్కులు, సర్వీస్ వెయిటేజ్కి 30 మార్కులు అనేది మనం ముందుగా రిక్రూట్మెంట్ ప్యాటర్న్లో మెన్షన్ చేశారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత మొత్తం ప్యాటర్న్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సిబిటికి 80 మార్కులు, సర్వీస్ వెయిటేజ్కి 20 మార్కులు మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు సిబిటికి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఫ్రెండ్స్.
ఎవరైనా సిబిటిలో 70కి 35 మార్కులు సాధిస్తే ఇప్పుడు వాటిని ప్రపోర్షనల్గా 80 మార్కులకు మార్చుతారు. అంటే సుమారుగా 40 అవుట్ ఆఫ్ 80కి అవుతుంది. అంటే 40 అవుట్ ఆఫ్ 80 అవుతుంది. అందువల్ల సిబిటిలో మంచి మార్కులు సాధించిన వారికి ఇప్పుడు ప్రయోజనం పెరిగే అవకాశం ఉంది. మెరిట్ ర్యాంకింగ్స్లో కూడా పెద్ద మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ మార్క్స్ని మీరు క్యాల్కులేట్ చేసుకోవడానికి నేను స్క్రీన్ మీద ఫార్ములా కూడా మెన్షన్ చేశాను. మీ మార్కులు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు, ఎవరికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని. దానికి సింపుల్ సమాధానం ఏమిటంటే సిబిటిలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిటి వెయిటేజ్ ఇప్పుడు 70 నుంచి 80కి పెరిగింది. అంటే ఇప్పుడు పరీక్షలు వచ్చిన మార్కులకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది ఫ్రెండ్స్. మంచి సిబిటి స్కోరు ఉన్నవారికి మెరుగైన మెరిట్ పొజిషన్ రావచ్చు, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం కూడా ఉంది, సెలక్షన్ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి స్కేలింగ్ తర్వాత మీ మార్కుల్ని తప్పకుండా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చివరగా చాలా ముఖ్యమైన అప్డేటు, అభ్యర్థులందరూ తప్పకుండా తమ వివరాలను ఒకసారి పరిశీలించాలి. అబ్జెక్షన్స్ తేదీలు కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అబ్జెక్షన్ తేదీలు వచ్చి మే 18, 2026 నుంచి మే 22, 2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్జెక్షన్ ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేయగలరు. అందుకే తొందరపడి సబ్మిట్ చేయకండి ఫ్రెండ్. ముందుగా అన్ని వివరాలు జాగ్రత్తగా చెక్ చేసి తర్వాత మాత్రమే అబ్జెక్షన్ ఫైల్ చేయండి. డాక్యుమెంట్స్ ఎక్కువ ఉంటే వాటిని సింగిల్ పీడిఎఫ్గా అప్లోడ్ చేయాలి. అలాగే మొత్తం 1931 పోస్టుల వివరాలను విడుదల చేశారు ఫ్రెండ్స్. మీ మార్కులు ఎంత వచ్చాయి, స్కేలింగ్ తర్వాత స్కోర్ పెరిగిందా, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎంపీహెచ్ఏ రిజల్ట్ అనాలిసిస్ కావాలన్నా, జోన్ వైజ్ కట్ ఆఫ్ అనాలిసిస్ కావాలన్నా, కేటగిరీ వైజ్ మెరిట్ అనాలిసిస్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అనాలిసిస్ వీడియో కావాలి అని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే నెక్స్ట్ డీటెయిల్ అనాలిసిస్ వీడియో కూడా పూర్తి వివరాలతో మీ ముందుకి తీసుకువస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.